ఈడోడో తెలుగు స్క్రైబో గిలుగు స్క్రైబో అనట. ఈ కేటీఆర్కి చెప్తా ఉన్నా, నువ్వు ఏం చేసినా మమ్మల్ని ఏం పీకలేవు. మేము పైసలు తిన్నోళ్ళం కాదు, ఫ్యూచర్లో తినేటోళ్ళం కాదు, కాళేశ్వరం ముంచినోళ్ళం కాదు, గ్రాడ్యుయేషన్ పిల్లగాళ్ళ ఫీ రీయింబర్స్మెంట్ ఆపినోళ్ళం కాదు, గరీబ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు పైసలు కేంద్రంకి వెళ్ళి సరిగ్గా వాడుకోక డైవర్ట్ చేసుకొని బెనిఫిషరీ లిస్ట్ ఇయ్యక 2015-16 వచ్చిన పైసల తర్వాత మీరు లిస్ట్ ఇయ్యక ఆగిపోయినాయి కాదు, ఎన్ఆర్ఎల్కి మోసం చేసినోని కాదు, ఇట్లా చాలా ఉన్నాయి. నేను మహేష్ కుమార్ గౌడ్ని అన్న మాట జర్నలిస్ట్ని అన్నా అన్నట్టు పెట్టినాడు. ఎవడు ఓ పనికిమాలిన ఒకటి ఆఫీస్ తీసుకున్నాడు ఈ కేటీగాడు, రోడ్ నెంబర్ 12. అందులో ఇది ఒకటి స్క్రైబు, ఇంకో 4-5 ఛానళ్ళు ఇవన్నీ పెట్టుకొని ఒకటో అది పేపర్ నడుపుతాడు, ఆడికెళ్ళి నడుపుతాడు వాళ్ళ పేపరు, ఇవన్నీ పెట్టుకొని సూలకుట్ల పనులని చేస్తూ ఉంటాడు. మేమేం తగ్గేది ఉండదు మిస్టర్, నీ లెక్క మేము తప్పులు చేయలేదు, ఫ్యూచర్లో చెయ్యము. మాకు నీ లెక్క కక్కుర్తి కాదు, స్వంతంగా వచ్చిన వాళ్ళము. 2017 రేపు 15 ఆగస్టు, రేపు 9 సంవత్సరాలు నిండి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మేము. పాలిటిక్స్ బీజేపీ మేము స్వంతంగా వచ్చిన వాళ్ళము. అయ్యా ముఖ్యమంత్రి వస్తే బాగా మింగి వచ్చిన వాళ్ళం కాదు. రెండోది ఏంది, ఆనాడు 17 వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి బిడ్డని ఓడగొడతా అని చెప్పి ఓడగొట్టిన వాళ్ళము. ఆనాడు గత ముఖ్యమంత్రిని రెండోసారి ఎక్కువ మెజార్టీ తోటి గెలిచిన వాడిని కూడా కేర్ చేయలే. నిన్నేం కేర్ చేస్తాం రాబాయ్? పనికి మాలిన వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటే పెట్టకుర్రి. బాజాప్తా అన్నోన్ని అన్నా, జర్నలిస్ట్ని అనాల్సిన అవసరం మాకు లేదు. నీ లెక్క దురాహంకారం అసలే లేదు మాకు. సరే, ఏం పిక్కుంటారు పిక్కుర్రి.